निरंजनो निराकार एको देवो महेश्वरा मृत्युमुखात् गतं प्राणं बलादाकृष्य रक्षते। निरंजन निराकार महेश्वर ही एकमात्र महादेव हैं जो मृत्यु के मुख में गए हुए प्राण को बलपूर्वक निकालकर उसकी रक्षा करते हैं। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్. అసలు ఇదంతా కాదు కానీ అసలు వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? ఏంటో చూద్దాం పదండి మనము. దానికన్నా ముందు ఇప్పుడు విన్న శ్లోకానికి మీనింగ్ ఏంటో అర్థం కాలేదా మీకు? దీని మీనింగ్ ఈ వీడియోలో చెప్పానండి నేను మీకు. మరి ఎందుకు లేట్? పదండి వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు మనము ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ టెంపుల్కి రైట్ ఆపోజిట్లో ఉన్న ఈ బ్యూటిఫుల్ స్కల్ప్చర్స్ని చూద్దాము. ఇది టెంపుల్కి రైట్ ఆపోజిట్లో ఒక 1 కిలోమీటర్ వరకు మనకి ఈ స్కల్ప్చర్స్ ఉంటాయి. మేము ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి అలా దర్శనం లైన్లో నిల్చున్నాము. యాక్చువల్లీ ఇది దర్శనం లైన్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో దాని పక్కకే మనకి విగ్రహాలన్నీ కనిపిస్తాయి. కానీ అది ఎర్లీ మార్నింగ్ అన్న చిక్కగానే ఉండే. సో మాకు ఈ విగ్రహాలన్నీ ఇన్ని ఉన్నాయని చెప్పి తెలీదు, కనిపించలేదు కూడా యాక్చువల్ అప్పుడు. సరే, దూరంగా ఒక పెద్ద శివుని విగ్రహం కనిపిస్తే అది బాగుంది, దర్శనం చేసుకొని వచ్చి చూద్దాము అని అనుకున్నాము. దర్శనము మాకు దగ్గర 1.5 అవర్లో కంప్లీట్ అయింది. మేము భస్మార్తి కోసం వెళ్ళాము స్పెషల్గా. కానీ భస్మార్తి మేము బయటికి వచ్చాక అయింది. అప్పటికి మా దర్శనం టైం వరకు శివుణ్ణి అలంకరిస్తున్నారు, ఇంకా అలంకరణ కాలేదు. సో మేము బయటికి వచ్చి లాస్ట్ ఫైనల్లీ ఆ ఎల్ఈడి టీవీలో దర్శనం చేసుకోవాల్సి వచ్చింది మాకు ఆ భస్మార్తి. ఎర్లీ మార్నింగ్ అప్పుడే సన్ రైజ్ అవుతుంది. ఆ సన్ రైజ్ షైన్లో ఈ విగ్రహాలు షైన్ ఇవ్వడము అసలు అద్భుతంగా కనిపించినాయి మాకైతే. చూడడానికి 2 కళ్ళు కూడా అసలు సరిపోలేవు, అంత అద్భుతంగా ఉన్నాయి విగ్రహాలు. ఇక్కడ మనకి ఇవన్నీ కాలభైరవులట. ఒక్కొక్క కాలభైరవునికి ఒక్కొక్క పర్సనల్ వెహికల్ ఉంటుంది కదా, ఆ వెహికలే కింద వాహనాలు. ఒక్కొక్క కాలభైరవునికి ఒక్కొక్క సపరేట్ వాహనంతో సహా ఇక్కడ అన్ని కాలభైరవులు మనకు కింద నేమ్స్ కూడా మెన్షన్ చేశారు. అంటే ఏ కాలభైరవుని వాళ్ళ పేర్లు ఏంటి అన్నది కింద మెన్షన్ చేశారు. అలాగే అన్ని విగ్రహాలకి, అన్ని స్కల్ప్చర్స్కి కూడా మనకు కింద నేమ్స్ ఉంటాయి. ఆ నేమ్సే కాదండి, అక్కడ అసలు ఆ స్కల్ప్చర్కి సంబంధించింది మ్యాటర్ ఏంటి, అక్కడ జరిగింది ఏంటి, ఆ స్టోరీ ఏంటి అన్నది కింద మనకి హిందీ, ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో మనకి కింద రాశారు. మనకు అక్కడ రామాయణం, మహాభారతంలో జరిగిన కొన్ని విషయాలు, కొన్ని సంఘటనలు అక్కడ టెంపుల్ గోడల మీద చెక్కినవి ఉంటాయి. దూరం నుంచి చూస్తే గోడ పెయింటింగే అదో కొత్త డిజైన్ అన్నట్టు కనిపిస్తుంది. కానీ మనం దగ్గరికి వెళ్ళి దాన్ని కీన్గా అబ్జర్వ్ చేస్తే ఆ స్టోరీ మనం చదవచ్చు. బట్ నాకు కెమెరాలో అది క్యాప్చర్ కాలేదు, అంత చిన్నగా ఉంది అది. అదిగోండి అక్కడ పార్వతీమాత తన స్వయం చేతులతో చేసిన లడ్డూలు తీసుకొచ్చింది. అవి తినడానికి వచ్చిన మన బొజ్జ గణపయ్య. त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान्
సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న తర్వాత అంటే చనిపోయిన తర్వాత ఆ మహాశివుడు అత్యంత కోపగ్రస్తుడై ఉన్నాడు. ఆ టైంలో తన జటాజూటాల నుండి అంటే హెయిర్ నుంచి ఈ వీరభద్రుడు ప్రత్యక్షమయ్యాడు. వీరభద్రుడి తక్షణ కర్తవ్యం ఏంటనగా సతీదేవి చనిపోవడానికి కారణమైన తన తండ్రి దక్ష ప్రజాపతిని చంపడానికి ఈ వీరభద్రుడు ప్రత్యక్షమయ్యాడు. వీరభద్రుడు భద్రకాళి ఇద్దరు శివుని యొక్క జటాల నుంచి వచ్చిన వాళ్ళు. మార్కండు ఋషి యొక్క పుత్రుడు మార్కండేయుడు. ఆ మార్కండేయుడు అల్పాయువుతోటి జన్మిస్తాడు. అయితే మార్కండేయుని యొక్క లైఫ్ స్పాన్ అయిపోతుంది అన్నప్పుడు ఋషులు మార్కండేయునికి ఒక సజెషన్ ఇస్తారనమాట. ఏంటంటే నువ్వు శివ మందిరానికి వెళ్ళి అక్కడ మహామృత్యుంజయ మంత్రం పఠించమని చెప్పి. అది విన్న మార్కండేయుడు వెళ్ళి శివుని దగ్గర లింగం దగ్గర కూర్చొని మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తాడు. ఆ టైంలోనే యమధర్మరాజు అక్కడికి వస్తాడు. యమధర్మరాజుని చూసిన శివుడు స్వయంగా వచ్చి తన భక్తుడైన మార్కండేయుని కాపాడుకుంటాడు. కర్త కర్మ క్రియ అన్నీ ఆ మహాశివుడే. అన్ని రూపాల్లోనూ మహాశివుడు కొలువై ఉంటాడు. భోలా శంకరుడండి. ఒక్కసారి ప్రేమతో పిలిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాడు. తన భక్తులను మృత్యుముఖం నుంచి కూడా కాపాడుతాడు. ఆ మృత్యువును కూడా గెలిచే మహామంత్రం ఏంటో తెలుసా మీకు? ఆ మహామృత్యుంజయ మంత్రమే అండి. ఇక్కడ మనకి ఆ మహాశివుడు ఒక రాక్షసుడితోటి యుద్ధం చేస్తున్న స్కల్ప్చర్ మనం చూడొచ్చు. ఈ రాక్షసుడు ఎవరు, అసలు ఆ యుద్ధం దేని గురించి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. చూద్దాం ఎంతమందికి తెలుసో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.